పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఎవరి మంగ్లీ? మంగ్లీ తన పాటల ద్వారా విశేషంగా ఆకట్టుకుంటుంది ఉభయ తెలుగు రాష్ట్రాల్లో. గత 5 సంవత్సరాల్లో వైసీపీ పార్టీకి పాటలు రాసి టీడీపీని విమర్శించిందనే ఆరోపణలు ఉన్నాయి. సరే, తర్వాత క్షమాపణ కోరింది. అవన్నీ పక్కన పెడితే వీళ్ళకి సినిమాల్లో పాట పాడితే ఒక భక్తి రసాల పాటలు కావచ్చు, జానపద పాటలు కావచ్చు, విశేషంగా అలరించవచ్చు, ప్రేక్షకుల అభిమానాన్ని పొందవచ్చు. ఒక స్టేజ్ దాటిన తర్వాత, ఒక సెలబ్రిటీ స్టేటస్ వచ్చిన తర్వాత వీళ్ళు ప్రాచ్యత ధోరణికి అలవాటు పడుతున్నారు. పబ్ కల్చరు, తర్వాత విల్లాల్లో పార్టీలు, గంజాయి, డ్రగ్స్కి, విదేశీ మద్యం తీసుకోవటం, ఇది ఒక లగ్జూరియస్ స్టేటస్ సింబల్గా భావిస్తున్నారు. తన పుట్టినరోజు అయితే 10 మంది పేదవాళ్ళకి పోయి ఒక అనాథ శరణాలయంకో, ఒక వయోవృద్ధుల దగ్గరికి వెళ్ళి సహాయం చేయి, అది ఆత్మసంతృప్తి వస్తుంది. ఆమె ఏమంటుందంటే, ఇది అరెస్ట్ చేసిన తర్వాత నలుగురిని అరెస్ట్ చేశారు. ఆమె కూడా ఒక ఆమె ఎక్కడో చేవెళ్ళ దగ్గర త్రిపుర రిసార్ట్స్లో తన తండ్రి, తన తల్లి కుటుంబం కోరిక మేరకు నేను బర్త్డే ఏర్పాటు చేశాను, కానీ నాకు పర్మిషన్ తీసుకోవాలని నాకు తెలియదు అంటుంది. ఎంత అమాయకురాలా! ఎవరన్నా ప్రభుత్వం అమాయకంగా ఉంటుందా? నీకు డీజే సౌండ్స్ పర్మిషన్ తీసుకోవద్దా? నీకు త్రిపుర రిసార్ట్స్ చేసేటప్పుడు అక్కడ పర్మిషను, ఎక్సైజ్, నీకు విదేశీ ముందు తర్వాత ముందుతో పాటుగా అక్కడ గంజాయి సేవించే వాళ్ళు ఉన్నారు, కొంతమంది డ్రగ్స్ సేవించే వాళ్ళ ఆరోపణలు ఉన్నాయి. అది దానికి పర్మిషన్ ఎక్సైజ్ దగ్గర తీసుకున్నారా? ఇవన్నీ తీసుకోకుండా అమాయకంగా నన్ను ఇచ్చేయొద్దని చెప్పంటారు. దాంట్లో కొంతమంది 20-30 మంది సినీ ప్రముఖులు ఉన్నారు. మొత్తం 50 మంది దీంట్లో హాజరైనట్టు తెలుస్తుంది. ఎవరైతే ఈమెకి సన్నిహితుడు ఉన్నాడో, తర్వాత ఇది ఏర్లపల్లిలో చెవెళ్ళ దగ్గర ఉన్నది త్రిపుర రిసార్ట్స్. ఈయన సన్నిహితంగా ఉన్న దామోదర్ రెడ్డికి డ్రగ్స్ పాజిటివ్ అని చెప్పి తెలిసిపోయింది. 9 మందిని చేశారు. 9 మందిలో కూడా కొంతమంది గంజాయి సేవించినట్టుగా ఉంది. విదేశీ మద్యంగాను స్వాధీనం చేసుకున్నారు. అంటే మీ తల్లిదండ్రులు ఏం చేస్తారంటే, కుటుంబంలో ఎంజాయ్ చేయండి, తప్పులేదు. కుటుంబాన్ని పెట్టి మంచి భోజనం పెట్టండి, తప్పులేదు. వాళ్ళకేదో కాస్ట్లీ గిఫ్ట్ మీరు సంపాదించారు కాబట్టి వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వండి, తప్పులేదు. ఇలా మద్యం ఏమి ఇస్తారు సెలబ్రిటీస్? ఏమి సమాజానికి మీరు సంకేతం ఇస్తారు? సమాజంలో అనేక మంది మిమ్మల్ని చూస్తుంటారు కదా, మిమ్మల్ని పాట ఇష్టపడే ఇది ఉంటే, తప్పు చేసింది రెడ్ హ్యాండ్గా దొరికిపోయిన తర్వాత మీరెవరు తీయటానికని పోలీసులు మీరు ప్రశ్నించే మీరు హక్కులు తెలిసినప్పుడు బాధ్యతలు తెలియవా? కాబట్టి ఒక్కసారి ఈ స్టేటస్ సింబలు ఎంతవరకు? కొంతవరకే. కాబట్టి ఈ ఆరోపణలు అనేది గతంలో కూడా వచ్చినాయి మీ మీద, ఇప్పుడు వచ్చినాయి, సాక్ష్యాలు దొరికినాయి. కాబట్టి నలుగురి మీద పోలీసులు కేసు నమోదు చేశారు. కాబట్టి ఇటువంటి మంగ్లీ చేసిన తప్పులు ఇంకొకరు చేయకూడదని ఈ సందర్భంగా తెలియజేస్తూ, కాబట్టి ఈవిని 41 ఇయర్ నోటీసులు ఇచ్చారు. మరి ఇంకెంతమంది డ్రగ్స్ సేవించారు, ఎక్కడి నుంచి ఇక్కడికి గంజాయి వచ్చింది, పోలీసులు కూడా అక్కడ సిఐ, డిఎస్పి, ఉన్నతాధికారులు కూడా, ఎస్ఓటి పోలీసులు, ఇలా స్పెషల్ ఆపరేషన్స్ ఉంటాయి. వీళ్ళు ఎవరైనా ఒకటే. కాబట్టి ఇతరులు ఆ యొక్క రిసార్ట్స్ పరిసర ప్రాంతాల్లో కంప్లైంట్ ఇచ్చారు. శబ్ద కాలుష్యం, మాకు నైట్ పూట 12:30 దాడి చేస్తే పార్టీ చేసుకుంటున్నారు, గంజాయి సేవిస్తున్నారు, విదేశీ మద్యం సేవిస్తున్నారు. ఇది కాదు కదా మన సంస్కృతి. ఇతర దేశ సంస్కృతి సంప్రదాయాలకు మన దేశం వచ్చి మన సంస్కృతిలో భాగమయ్యి మన యోగా నేర్చుకుంటున్నారు, మన ఆధ్యాత్మిక నేర్చుకుంటున్నారు, మన సంస్కృతి సాంప్రదాయం, కుటుంబ విలువలు తెలుసుకుంటున్నారు. మనమేమో వెస్టర్నైజేషన్కి వెళ్ళిపోతున్నాం. వెస్టర్నైజేషన్ స్టేటస్ సింబల్లాగా భావించి మీరు గంజాయిలు, డ్రగ్స్లు, మద్యం, ఇది కాదు కదా. కాబట్టి ఒకసారిగా ఆలోచించుకోండి. మీ సెలబ్రిటీ స్టేటస్ కొంతకాలం మాత్రమే, అది ఎప్పటికీ ఉండదు. కాబట్టి మీరు చేసే ప్రతి పని కూడా ఒక నిఘా నేత్రం ఉంటుందనేది ఆలోచించుకోవాలా. ఆలోచించి ఆచితూచి మీరు నిర్ణయం తీసుకోవాలి. లేకపోతే మీ భవిష్యత్తు అంధకారమయమవుతుందనేది అందరూ చెప్తున్న మాట. అది కూడా దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. హ్యాపీగా చేసుకోవాల్సిన మీ బర్త్డే ఎందుకు ఈ పరిస్థితి? మొత్తం మీడియాలో, సోషల్ మీడియాలో కంప్లీట్గా మీరు నిన్నంతా మీరేగా. ఇప్పుడు పోయిన ప్రతిష్ట మీకు వస్తుందా? మీరు ఎన్ని పాటలు పాడినా, ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు ఇదే కదా. మీరు శివుడి పాటలు పాడతారు, బాగుంటుంది, ఆధ్యాత్మికంగా బాగా మంగ్లీ పాడింది అనుకుంటారు. మొన్న ఎక్కడో మురళీ నాయక్ చనిపోతే పవన్ కళ్యాణ్ గారు పోయి పరామర్శించారు, వాళ్ళ కుటుంబానికి భరోసా ఇచ్చారు, అక్కడ పోయి మీ సానుభూతి తెలియజేశారు. ఓకే, ఎన్ని బాగానే ఉన్నాయి. కానీ మీరు చేసిన నిన్న తప్పు ఏదైతే ఉందో, త్రిపుర రిసార్ట్స్లో ఈ యొక్క పార్టీ చేసుకోవటం, ఈ సంస్కృతి మంచిది కాదనేది అందరూ చెప్తున్నమాట.